ముందుగా మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇదైతే ఐజ మండలంలో జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. సో మరి వాటి రేట్ ఎంత అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వాళ్ళైతే బేరం చేస్తున్నారు అక్కడ. సో ఎంత కడుగుతున్నారు ఎంత అనేది అయితే తెలుసుకుందాం. నాకు ఇక నీకు లోటు పట్టుకొని నాకు చెప్పేంత అవసరం లేకుండా నేను లోటు పట్టుకొని చెప్పాను అన్నప్పుడు నువ్వు నమ్ము. ఇక ఇల్లు ఉండదు తీసినప్పుడు నేను సతాయి అలా నువ్వు కొత్త మంచి నేను సరేలే రాను నేను రాబట్టుకుంటాను. నేను అదే అది లోటు పట్టుకొని చెప్పి ఎంత చెప్తే పెద్ద మంచి 240. 240. ఆ మంచి ఎంత కడుతున్నాడు? 95. ఒకటి 95 కడుతున్నాడు. ఎవరు మేడుకున్నా రైతులవేనా? రైతులవే. మేడుకుందా నరసింహులు గౌడ. నంబర్ చెప్తావా? 9666625400002. నరసింహులేనా మీదేనా? ఇది ఒక జతనే ఉందా పెద్ద మంచి ఇంకేమన్నా ఉందా? ఇది ఒక జతనే ఉందా? రాయకున్నటివి అదే నీ పేరు ఏమో కానీ నేనైతే నీకైతే అందించేసి చెప్తున్నాను. నాకు కూడా నువ్వు ఇంత సేపు నిలబడి అడుగుతున్నావు. 3 జతలు అతనివేనంటే ఉంది. ఇప్పుడు నీవు కానీ నేను నీకు పెద్ద దూరం చెప్పితే కూడా నీకు అవి చెప్పాలి. ఎంత నేను అయినా లేదా రాజు 2 90 అంటున్నారు. 2 పైన. సో అదనమాట 240 చెప్పడం జరిగింది. వాళ్ళైతే 190కి అయితే అడుగుతున్నారంట. సో 2 పైన అయితే ఇస్తా అని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళకి బేరం అయితే ఇంకా నడుస్తుంది అనమాట. కాదనైనా నేను ఏమంటున్నా, ఆటి వరకు నాదే అనేది ఉంది అంటున్నా. నేను 2 కరెక్ట్గా ఇళ్ళల్లో ఉండరు కొన్ని వాళ్ళు. ఏం ఏడ దాపకు కూడా బేరం చేసింది లేదు రాజు. పెద్ద అందరూ ఉండరు. ఈ పిల్లగాడే లాస్ట్ సంస్కారం తీసుకొని పై ఇచ్చాను 2000తో నేనని ఉంది. నాయన నా మాట నువ్వు ఆలోచన చేయద్దు. ఉంది అయినా అంత నన్ను నేను కూడా అందించేనా నచ్చమా? తక్కువ అడగగానే నేను కూడా నిన్నేమన్నా ఆడో పెట్టాను లేదా రాజు? మనంగా సొమ్ము చేసుకున్నాలే. నువ్వు బతికితేనే నాకు కూడా ఇంకోసారి నా వద్దకు వచ్చేది. మీ దగ్గరికి వచ్చేకుంటా బతకన్నట్ట ఊక ఆడవాళ్ళని చదివితే ఏం చేస్తావు? ఇది కానీ ఇదైతే తీసుకోండి. 3 జతలు 3 జతలు నువ్వు జట్టు కట్టద్దు. నేను 1000 నాదుండే ఊపిరి అంతా ఇచ్చినా నా ఊపిరి అయితే నువ్వు ఊపిరి ఇచ్చినావు నాయన. నా ఊపిరి పోయలేదు. మన ఊపిరి అయితే ఇచ్చేసినా ఈయనగా నాకు 2 దాంట్లో నేను జ్ఞాపకారంగా సొమ్ము చేసుకోవాలి. సొమ్ము జ్ఞాపకారంగా సొమ్ము చేసుకోవాలి. మీరు ఆలోచన చేసుకోండి. మామూలే చూడు 65 చెప్పినాలేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజపుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వీటి కోసం అయితే ఇద్దరైతే పోటీ చేస్తున్నారు. సో ఇవైతే మరి ధర వచ్చేసి అయితే 2,40,000 చెప్పడం జరిగింది. మరి అక్కడైతే వాళ్ళు బేరం చేస్తున్నారు. వాళ్ళకి కుదిరే రేట్ అయితే కనిపించట్లేదు. మరి ఇద్దరైతే పోటీ చేస్తున్నారు. సో ఎవరు తీసుకుంటారు అనేది అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం.
ఈ వ్యాపారస్తులు అయితే ఇది లెక్కాచారం వ్యాపారం కాదు చూడున్నది. నేను బేరమా, యాభై నువ్వు అడిగేటప్పుడు వ్యవహారము బేరం కాదు, చేసేటప్పుడు మనోడు మాకు ఇచ్చి డబల్ బేరం చేతిలో చేయాలి. పెట్టి కాదు, మళ్ళీ నీకు ఇప్పుడు రెండు అంటా. కాదు ఇప్పుడు రెండు అంటా మళ్ళీ ఇస్తావా? ఇప్పుడు కరెక్ట్ ఆడ గా మా నాయన వచ్చినది. అనుకుంటాను ఆడ బేరం అయిపోయినాక మంది కాదబ్బా, ఇప్పుడు ఈ మంచి బాధపడతావు, ఇప్పుడు ఆ మంచి మంచి కానీ కాదు. ఇప్పుడు ఈ మంచి చేసుకుంటా ఉన్నావు, నీవేనా చేసింది? 648 సో మొత్తానికైతే వాళ్ళకైతే సేల్ అయిపోయినాయి. సో ఫస్ట్ వీళ్ళైతే బేరం అడిగినారంట. సో వీళ్ళు తెగకముందే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. నాకైతే వేరే ఉద్దేశం నాకైతే లేదు కానీ మా నోటు మాకు ఇచ్చి నువ్వు బేరం చేసుకోవాలి. అడుగు ఫైన్ అవుతుంది అవి ఎంతవా? 2 లక్షలు ఇవి అడుగు నాయనా. 2 లక్షలకైతే సేల్ అయిపోయినాయంట ఇవి. చెప్పు మొత్తానికైతే 2 లక్షలకైతే సేల్ అయిపోయినాయి ఇవి. ఇవైతే సింధనూరు రోడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓహో, చూస్తున్నారు కదా మంచి సైజులో ఉన్నాయి ఈ వారం సంతలో ఎద్దులు. మరి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.